యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 13వ అధ్యాయం అయిన గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకము గురించి తెలుసుకుందాము. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ శ్లోకము జ్ఞానము గురించి తెలియచేశారు. భావము: ఏ జ్ఞానమును తెలుసుకొని మన పెద్దలు మునులందరూ శ్రేష్టమైనది అనగా అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే మికిలి అయినది, శ్రేష్టమైనది, ఉత్తమమైన మోక్షమును పొంది ఉన్నారో, మన మునులందరూ పెద్దలందరూ శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకొని మోక్షమును పొంది ఉన్నారో, అట్టి జ్ఞానముల్లోకెల్లా ఉత్తమమైన జ్ఞానము, అలాంటి ఉత్తమమైన జ్ఞానమును, శ్రేష్టమైన జ్ఞానమును, పరమ పదమును పొందే జ్ఞానమును నేను మరలా తెలియచేస్తున్నాను అర్జున అని కృష్ణుడు ఈ విధముగా తెలియచేశారు ఈ శ్లోకం ద్వారా. అందరికీ నమస్కారం.